ఈ కఠోపనిషత్తు మళ్ళీ మళ్ళీ విసుగు లేకుండా ఆత్మజ్ఞానాన్ని, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి నేను సత్యము, నిత్యము, చైతన్య స్వరూపము, ఆనంద స్వరూపము అయినటువంటి ఆత్మను, బ్రహ్మాన్ని, నేను ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవేవి కూడా నేను కాదు అనేటువంటి విషయం తెలిసినప్పటికీ మనం అలాగే ఉంటున్నామా? నేను ఆత్మను అనేటువంటి భావనలో, నేను ఆత్మను అనేటువంటి అనుభూతిలో మనం ఉంటామా? ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మనం ఉండటం లేదు. మరైతే ఎప్పుడు అలా ఉండగలుగుతాం అంటే, నేను పవిత్రమై జనన మరణాలు లేకుండా ఉన్నటువంటి నిత్యమై, శాశ్వతమై, ఆనంద స్వరూపమై, ఏ మార్పులు లేకుండా, ఏ కల్మషాలు లేకుండా, ఏ మలినాలు లేకుండా శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి ఆత్మను అనేటువంటి భావాన్ని అదే పనిగా ఏకధారగా నిత్యము నిరంతరము గంగా ప్రవాహంలాగా మననం చేస్తూ గనక ఉన్నట్లయితే ఆ మనన శక్తి, ఆ సాధన మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి పరమశాంతిని, పరమానందాన్ని కలిగిస్తుంది. ఒక చోట ఒక మహాత్ముడు ఉపన్యాసం ఇస్తున్నాడు. ఉపనిషత్తుల మీదనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో గంభీరంగా, అర్థవంతంగా, చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆ ప్రక్కనే ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు అలా వెళుతూ వెళుతూ మైకులో నుంచి వచ్చేటువంటి ఆ మాటలు విన్నాడు. విని ఒక 10 నిమిషాలు అట్లాగా నిలబడ్డాడు. చక్కగా విన్నాడు. అతడికి అర్థమైంది. అంటే నేను ఆత్మను అనేటువంటి విషయాన్ని ఒక క్షణం అతని మనస్సులో కలిగింది. అయినప్పటికీ కూడా అతడిలో ఉన్నటువంటి దేహ భావన ఎంతో కాలం నుంచి ఉన్నది కనుక ఈ దేహాత్మ భావన కారణంగా అతడు మళ్ళీ నేను ఆత్మని అనేటువంటి విషయాన్ని అనుకోలేకపోతున్నాడు. అనుకోవటానికి వీలు లేకుండా పోతుంది. ఆత్మను నేను అనేటువంటి విషయాన్ని భావించలేడు, భావించడు. ఆత్మ అనేటువంటి భావానికి అతని యొక్క మనస్సులో చోటే లేదు. అనేక విధాలైనటువంటి కోరికలతో, రాగద్వేషాలతో, ఆశలతో, ఆందోళనలతో, అలజడులతో ఉన్నటువంటి అతని యొక్క మనస్సు మరి నేను, నాది అనేటువంటి అహంకార మమకారాలతో కూడుకొని ఉన్నటువంటి మనస్సు ఈ దేహాభిమానాన్ని వదలలేక ఆత్మను కొద్ది క్షణాలు అలా అప్పుడు తలుచుకున్నప్పటికీ కూడా ఇక మళ్ళీ ఎప్పుడు కూడా తలపునకు రానే రాదు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే, మనలో ఉన్నటువంటి ఈ ఆశలు, కోరికలు, అలజడులు, ఆందోళనలు ఇవన్నీ కూడా తొలగించుకొని మనస్సును శుద్ధం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ అందుకున్నటువంటి జ్ఞానం మన అనుభవానికి వస్తుంది తప్ప ఇతరత్రా ఇక అనుభవానికి వచ్చేటువంటి అవకాశం లేదు. కోరికలు లేనటువంటి నిర్మలమైనటువంటి మనస్సుతో, రాగద్వేషాలు లేనటువంటి నిశ్చలమైనటువంటి మనస్సుతో, శాంతియుతమైనటువంటి ఏకాగ్రమైనటువంటి మనస్సుతో మాత్రమే ఆత్మను భావించడానికి వీలవుతుంది. ఆత్మను అనేటువంటి ఆ విశ్వాసం, ఆ నమ్మకం మనకు కలుగుతుంది. ఈ రాగద్వేషాలతో, కోరికలతో, ఆశలతో అలమటించిపోయేటువంటి వాడు, అతడి యొక్క మనస్సు చంచలంగా ఉంటుంది కనుక ఆ చంచలమైనటువంటి మనస్సులో ఆత్మభావన అనేటువంటిది నిలవదు. నేను ఆత్మను అని తెలుసుకున్నప్పటికీ కూడా ఎందుకు ఆత్మగా ఉండలేకపోతున్నారు అంటే, ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నప్పటికి కూడా, ఈ ఉపనిషత్తుల్లో బోధించినటువంటి ఆత్మజ్ఞానాన్ని అందుకున్నప్పటికి కూడా ఆత్మగా ఎందుకు అనుభూతి చెందలేకపోతున్నారు, ఎందుకు ఆనందాన్ని పొందలేకపోతున్నారు అని అంటే దీనికి కారణం ఇదే. దీన్ని బట్టి మనకు ఒక విషయం బోధపడుతూ ఉంది. ఏమిటది అని అంటే, ఆత్మను బుద్ధి ద్వారా తెలుసుకోగలుగుతున్నాం మనం. ఒక శాస్త్రాన్ని విన్నప్పుడు లేదా ఒక ఉపనిషత్తుని మనం గ్రహించినప్పుడు మన బుద్ధి ద్వారా నేను ఆత్మను అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. మరి మనం ఆత్మయే కానీ ఆత్మ కంటే అన్యమైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధులు కాదని కూడా తెలుసుకుంటూనే ఉన్నాం, రూఢిపరుచుకుంటూనే ఉన్నాం.
అయితే ఆత్మానుభూతిని మాత్రం చెందటల్లా. అంటే ఎప్పుడు మనకు ఆ విషయం మాత్రం గుర్తుంటల్లా, మళ్ళీ అది తలుచుకున్నప్పుడే తప్ప ఇతరత్రా మనకు అది గుర్తుండటల్లా. ఎందువల్లనంటే నీ బుద్ధి పరిమితమైనటువంటిది గనక. పరిమితమైనటువంటి బుద్ధి పరిమితమైనటువంటి విషయాలను తెలుసుకుంటుందే కానీ పరిపూర్ణమైనటువంటి విషయాన్ని గ్రహించలేదు. అందుకనే పరిమితమైనటువంటి బుద్ధి ఈ అపరిమితమైనటువంటి ఆత్మతత్వాన్ని గ్రహించలేకపోతా ఉంది. బుద్ధి అల్పమైనటువంటిది. అల్పమైనటువంటి బుద్ధి అల్పమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుద్ది కానీ ఆ అధికమైనటువంటి విషయాన్ని, ఆ పరిపూర్ణమైనటువంటి విషయాన్ని తెలుసుకోలేదు. కాబట్టి బుద్ధి ద్వారా మనం జ్ఞానాన్ని గ్రహిస్తే చాలదు. మరి అయితే ఎలా అయితే మనం ఆత్మానుభూతిని పొందగలుగుతామండి అని అంటే, ఎప్పుడైతే మనస్సుని ప్రశాంతపరుచుకొని నిశ్చలం చేసుకొని ఏకాగ్రం చేసుకొని ఎప్పుడైతే మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఆగిపోయి ఉంటాయో, నిరంతరము కూడా ఆత్మధ్యానంతో ఈ జ్ఞానాన్ని మనం కనుక ఉపయోగించుకోవాలనేటువంటి తపనతో మనం ఉంటామో, అప్పుడు ఈ మనసు కాస్త ఆత్మాకారంగా మారిపోతుంది. అంటే మనసు ఆత్మే అవుతుంది. అప్పుడే ఆత్మానుభూతి అనేటువంటిది కలుగుతుంది. మరి అటువంటి స్థితిని ప్రతి సాధకుడు కూడా ప్రయత్నపూర్వకంగా కల్పించుకోవాలి, దాన్ని సాధించాలి, ప్రయత్నంతో సాధించాలి. అయితే కేవలం వైరాగ్యం వల్ల మాత్రమే ఈ ప్రయత్నం అనేది సఫలమవుతుంది. వైరాగ్యం లేకుండా ఆత్మానుభూతి కలగటం కల్లా. వైరాగ్యం అనేటువంటిది ఉంటేనే మనం నేర్చుకున్నటువంటి ఆత్మజ్ఞానం ఆత్మానుభూతిగా మారుద్ది. వైరాగ్యం కనుక లేకుండా ఈ ప్రాపంచిక విషయాల పట్ల వ్యామోహాన్ని ఇట్లానే ఉంచుకొని నిరంతరము మనకి ఆ ప్రాపంచిక విషయాలు మనం తలుచుకోకుండానే మనస్సులోకి వస్తూ ఉంటే మనం ఇందులో బంధింపబడ్డామని గుర్తించాలా. ఇలా బంధించబడినటువంటి మనం ఆత్మానుభూతిని పొందటం అనేటువంటిది జరగదు. అందువల్ల ఈ వైరాగ్యం అనేటువంటిది మనకి తప్పనిసరి. మరి వైరాగ్యం కనుక కలగాలంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు కానీ, వస్తువులు కానీ, భోగాలు కానీ అన్నీ కూడా అనిత్యమైనటువంటివని, అశాశ్వతమైనటువంటివని, ఇవన్నీ కూడా మనకి సుఖాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మనకి దుఃఖాన్ని వదిలిపెడతాయని, అంతే తప్ప ఇవి శాశ్వతంగా మన యొక్క సుఖానికి ఉపయోగపడేటువంటివి కావని, వాటిలో ఉన్నటువంటి దోషాన్ని మనం కనుక తెలుసుకున్నట్లయితే అప్పుడు వాటి వైపుకి మనం పరుగులు తీయటం అనేటువంటిది ఆగుద్ది. అంటే ఇవన్నీ నిత్యమైనటువంటివి కావు, ఇది నిత్య వస్తువు కాదు, నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మే అని యథార్థంగా తత్వతః మనం గ్రహిస్తే అప్పుడు మనం వీటి వైపుకు పరిగెత్తాం. అదిగో పరమాత్మ వైపుకే మన యొక్క చూపు వస్తుంది. రాత్రి కలలో మిథ్య అంటే రాత్రి కళ ఎట్లా అయితే కళ కంటూ ఉన్నంతసేపు నిజంగా ఉండి మేలుకునేటప్పటికల్లా అదంతా వట్టిదే అనేటువంటి విషయం మనకి ఎట్లా అర్థమైందో, అదే ప్రకారంగా ఇప్పుడు మేలుకొని ఉన్నటువంటి ఈ జాగ్రత్త అవస్థలో ఇవన్నీ మనకి నిజం అని అనిపిస్తున్నప్పటికీ కూడా ఎప్పుడైతే మనం ఈ జాగ్రత్త అవస్థలో నుంచి జ్ఞానావస్థలోకి మేలుకుంటామో అలా మేలుకోవటంతోనే ఈ నిజమని అనుకున్నటువంటివన్నీ కూడా మిథ్యగా, అబద్ధంగా మనకి తేలిపోతుంది. అందువల్ల ఇది యావత్తు కూడా ఇక్కడ సమస్తమైనటువంటి జగత్తు యావత్తు కూడా కేవలం మిథ్య మాత్రమే. ఇది సత్యం కాదు. సత్యం కాకపోయినా సరే మనకు కనిపిస్తుంది. కనిపించడానికి కారణం మన యొక్క అజ్ఞానం మాత్రమే అనేటువంటి విషయం మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడే మనం ఈ ప్రాపంచిక విషయాల పట్ల వైముఖ్యం చెందుతాం, విరక్తి చెందుతాం, వైరాగ్యం అనేటువంటిది ప్రవేశిస్తుంది. ఆ వైరాగ్యం ఉన్నప్పుడే మనం ఈ గ్రంథాల ద్వారా, శాస్త్రాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా ఏ జ్ఞానాన్ని అయితే నేర్చుకున్నామో, ఏ ఆత్మజ్ఞానాన్ని అయితే నేర్చుకున్నామో, నేను ఆత్మను అనేటువంటి ఏ జ్ఞానాన్ని నేర్చుకున్నామో ఆ జ్ఞానం మన అనుభవానికి వస్తుంది. అయితే అలా అనుభవానికి రావాలి అని అంటే నిత్యము నిరంతరము నువ్వు ఆ భావనలో ఉంటూ ఉండాలి. అలా భావనలో ఉంటూ చివరికి నువ్వు ఆ ఆత్మే అవుతావు. అంతే తప్ప ఏ భావన చేయకుండా కేవలం వైరాగ్యం ఉన్నా లాభం లేదు. అలాగనే వైరాగ్యం లేకుండా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది నీకు అనుభవానికి రాదు. కనుక ఈ ప్రపంచం పట్ల, ఇందులో ఉన్నటువంటి విషయాలు, వస్తువులు, భోగాల పట్ల
వైముఖ్యం కలగాలి, వైరాగ్యం కలగాలి. అటువంటి వైరాగ్యం కలిగినప్పుడే మనసులో ఉన్నటువంటి రాగద్వేషాలు తొలగిపోతాయి, మనసులో ఉన్నటువంటి ఆశలు కోరికలు అణిగిపోతాయి, మనసు పవిత్రమవుతుంది, ప్రశాంతమవుతుంది, నిశ్చలమవుతుంది. అదిగో అప్పుడు మాత్రమే ఆ మనస్సులో పరమాత్మ ప్రకాశం, ఆ పరమాత్మ యొక్క అనుభూతి, ఆత్మానుభూతి, నేను ఆత్మననేటువంటి అనుభూతి కలుగుతుంది. అందుకే ఈ కఠోపనిషత్తులో మరి ఏ ఇతర ఉపనిషత్తుల్లో కూడా ప్రస్తావించినటువంటి వైరాగ్యాన్ని గురించి విశేషంగా ఇందులో ప్రస్తావించడం జరిగింది. అంతేకాదు ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి శిష్యుడు నచికేతుడు మూర్తీభవించినటువంటి వైరాగ్యం అంటే ఈ నచికేతుడు ఎలాంటి వాడో ముందు ముందు మనకు తెలియబోతా ఉంది. ఇతడు మూర్తీభవించినటువంటి వైరాగ్యం ఏ ఉపనిషత్తులో కూడా ఇటువంటి మహానుభావుడైనటువంటి అర్హత కలిగినటువంటి ఈ శిష్యుడు మనకి లభించడు. మరి యమధర్మరాజు ఈ నచికేతుడికి రథాలు ఇస్తాను, ఏనుగులు ఇస్తాను, గుర్రాలు ఇస్తాను, ధనాన్ని ఇస్తాను, నీకు బాగా దీర్ఘకాలం జీవించేటువంటి పుత్రులను ఇస్తాను, మనవళ్ళని ఇస్తాను, నీకు కావాల్సినంత కాలం జీవించేటట్టుగా నీకు ఆయుష్ ఇస్తాను, ఇదిగో లేకపోతే ఈ రాజ్యం పాలించడానికి అవకాశం ఇస్తాను, ఇంకా ఇది ఇస్తాను, అది ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానని చెబితే ఏమన్నాడు నచికేతుడు? చిన్న బాలుడైనటువంటి నచికేతుడు అవన్నీ నువ్వే ఉంచుకో అన్నాడు. అవన్నీ నువ్వే ఉంచుకొని నాకు కావాల్సింది ఇవ్వనన్నాడు. అంటే నాకు ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాలన్నాడు. దీన్ని బట్టి మనకు నచికేతుడు ఎంతటి వైరాగ్యమూర్తి అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఈ ఉపనిషత్తు ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏమిటంటే ఇదే, ఈ శిష్యుడి గురించే మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే అతడికి ఉన్నటువంటి లక్షణాల్లో కనీసం ఒక 100 వంతైనా మనం కనుక సాధించగలిగితే ఈ జన్మ తరించినట్టే. అందుకే అటువంటి శిష్యుడు ఉన్నటువంటి ఉపనిషత్తు ఇదిగో ఈ కఠోపనిషత్తు. దీన్ని బట్టి మోక్ష ప్రాప్తి అనేటువంటిది వైరాగ్యం, ఆత్మజ్ఞానం రెండూ ఉండాలి అనేటువంటి విషయం తేలిపోతుంది. వైరాగ్యం లేకుండా ఒట్టి ఆత్మజ్ఞానం ఉంటే ఓటికొండ ఊరికినే మోత వస్తుంది కానీ ఎందుకు పనికిరాదు. అలాగని వైరాగ్యం కనుక ఉండి ఆత్మజ్ఞానం కనుక లేకపోతే మనం ముందుకు పోయేటువంటి అవకాశం లేదు. అందువల్ల వైరాగ్యము ఆత్మజ్ఞానం అనేటువంటి రెండూ ఉండాలి కనుక ఈ రెండింటినీ ప్రసాదించినటువంటి ఉపనిషత్తు ఈ కఠోపనిషత్తు కనుక ఈ ఉపనిషత్తును శ్రద్ధగా ప్రతిరోజు కూడా జాగ్రత్తగా విని మననం చేసుకోవాలి. బుద్ధితో గ్రహించడం మాత్రమే కాకుండా బుద్ధితో గ్రహించినటువంటి దాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి ఎలాగా అనేటువంటి విషయం కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, జాగ్రత్తగా గ్రహించాలి. గ్రహించిన తర్వాత అనుభవానికి తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం కూడా మనం చేయాలి. ఆ ప్రయత్నం కనుక చేయకపోయినట్లయితే మనం విన్నా కూడా మనకి సంపూర్ణమైనటువంటి ప్రయోజనం లభించినట్లు కాదు. కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈ వైరాగ్యాన్ని ఆత్మజ్ఞానాన్ని రెండింటినీ కలగలిపి మన అనుభవంలోకి తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ ఉపనిషత్తుని వింటూ ఉన్నందుకు ప్రయోజనం అది. ఇక ఈ కఠోపనిషత్తు యజుర్వేదంలో కఠశాఖకి చెందినటువంటి బ్రాహ్మణాలది. ఇది కఠశాఖకి చెందినటువంటిది కనుక అసలు ఈ కఠశాఖకి చెందినదని ఎందుకు చెప్పారంటే కాటకముని అనేటువంటి ఆయన ఈ బ్రాహ్మణాన్ని చెప్పినటువంటి ఆయన. ఆ కాటకముని పేరు మీద దీనికి కఠోపనిషత్తు అనేటువంటి పేరు వచ్చింది. ఇది ఆసక్తిదాయకమైనటువంటి ఉపనిషత్తు. అంతేకాదు ప్రాచీనమైనటువంటి ఉపనిషత్తు. అసలు ఇది ఎప్పటిదో ఎవ్వరికీ తెలియదు. ఎంత ప్రాచీనం అంటే ఈ ఉపనిషత్తులన్నిటికన్నా కూడా చాలా ముందుదనమాట ఇది. మరి వేదాంత సిద్ధాంతాలని ఎంతో ఉదాత్తంగా అత్యంత మనోహరంగా కవితా రీతిలో ప్రకటిస్తున్నటువంటి ఉపనిషత్తు ఇది కనుక భారతదేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాలన్నింటిలో కూడా ప్రశంసించబడుతున్నటువంటిది ఈ కఠోపనిషత్తు. ఎందరో మహాత్ములైనటువంటి వాళ్ళు దీన్ని వ్యాఖ్యానించడం ద్వారా తమ శిష్యులైనటువంటి వారికి జ్ఞానబోధ చేయటం జరిగింది. ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళ శిష్యులకి అందించడం జరిగింది. మరొక విశేషం ఏమిటంటే మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు, విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన గురించి చాలామందికి పేరు మాత్రం అందరికీ తెలుసు కానీ ఆయన కథ మాత్రం సంపూర్ణంగా అందరికీ తెలియదు. విషయం ఏమిటంటే ఆయన యోగి. ఎందుకనంటే ఆయన
జీవ సమాధి అయ్యాడు. జీవ సమాధి అని అంటే గాలి ఊపిరాడకుండా అదిగో ఇక్కడ ఒక గుంట తీసుకొని దాంట్లో కూర్చొని పైన మూసేసుకోవటం, అంటే దాంతో ప్రాణం నిలవదని. అంటే యోగ శక్తి ఉన్నటువంటి వాళ్ళు జీవిస్తారు చాలా కాలం, అందువల్ల ఆయన యోగి అని అంటారు. కానీ యథార్థం ఏమిటంటే ఆయన కూడా జ్ఞాని, గొప్ప జ్ఞాని. ఒక విశేషం ఏమిటంటే ఆయన తన శిష్యులైనటువంటి వాళ్ళకి కఠోపనిషత్తు బోధిస్తున్నటువంటి సమయంలో ఆ దుదేకుల సిద్ధయ్య ఇదిగో ఈ బ్రహ్మం గారి దగ్గరికి వచ్చాడు. ఆయన అలా బోధిస్తూ ఉంటే శిష్యులందరూ వింటున్నారు. అలా వచ్చినటువంటి సిద్ధుడు అదిగో అలా దూరంగా నిలబడి ఈ పాఠం అయిపోయేదాకా అట్లా నిలబడ్డాడు. తర్వాతనే ఆ దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకున్నాడు. అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి తన యొక్క శిష్యులకి ఈ కఠోపనిషత్తు చెప్పినట్టుగా మనకి అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా పాశ్చాత్య దేశీయుడైనటువంటి మ్యాక్స్ ముల్లర్ని, ఆయన పేరు మ్యాక్స్ ముల్లర్. భగవంతుడు ఎందుకు మరి ఒక్కొక్క పేరు ఎలా నిర్ణయిస్తాడో తెలియదు. మీకు అందరికీ తెలుసో తెలియదు, మన యొక్క పేర్లన్నీ కూడా ఈ పేరు పెట్టాలి అని తల్లిదండ్రులు అనుకున్నారు. ఇది కాకుండా అది పెడితే బాగుంటుంది, అది కాకుండా ఇది పెడితే బాగుంటుందని మనం అనుకుంటాం. మన పేర్లన్నీ ముందుగానే నిర్ణయం అయిపోయింది. ఎన్ని రకాల పేర్లు మారినా చివరికి ఏ పేరు అయితే మనకి రావాలనో ఆ పేరే మనకు వస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు, ఇది యథార్థం. మరి ఆ మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి ఆయన మరి ఆంధ్రదేశంలోకి వచ్చి ఇక్కడ అనేకమైనటువంటి గ్రంథాలు పరిశోధన చేసి ఈ కఠోపనిషత్తు మీద ఆయన చాలా ఇంట్రెస్ట్, అభిరుచిని చూపించినటువంటి వాడు. మరి ఆయన్ని మన వాళ్ళు ఏమంటారంటే మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి పేరుని మోక్ష ముల్లర్ అని అంటారు. ఆ మ్యాక్స్ మోక్ష రెండు కూడా దగ్గరగా వచ్చేసి ఎంత అదృష్టం మహానుభావుడు. అందువల్ల ఆయన కూడా ఈ కఠోపనిషత్తును ఎంతగానో ప్రశంసించడం జరిగింది. ఇక ఇందులో ఉన్నటువంటి నచికేతుడి కథ మనకి ప్రారంభంలో నుంచే నచికేతుడి కథ వస్తుంది. మొదటి 5 శ్లోకాల్లో నచికేతుడికి సంబంధించినటువంటి విషయం వస్తుంది. ఆ తర్వాత నచికేతుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన వైరాగ్యాన్ని మనం తెలుసుకుంటాం. ఈ నచికేతుడి కథ చాలా పురాతనమైనటువంటిది. ఎందుకనంటే ఇది ఋగ్వేదంలో ఉంది కథ, మరి తైత్రీయ బ్రాహ్మణంలో ఉంది ఈ నచికేతుడి యొక్క కథ ఎంతో విపులంగా. ఇక కృష్ణ యజుర్వేదంలో మాత్రమే కాకుండా సామవేదంలోను అధర్వవేదంలోను ఈ నచికేతుడి యొక్క కథ ఉంది. అంతేకాకుండా ఈ నచికేతుడి యొక్క కథ ఇక్కడ ఉన్నటువంటి దానికి కొంచెం మార్పులతోటి మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఉంది. మరి ఈ ప్రకారంగా ఈ నచికేతుడి కథ అనేటువంటిది అనేక చోట్ల ప్రస్తావించబడి ఉంది. మరి ఇలా ఎన్నో చోట్ల చెప్పబడినటువంటి ఈ కథ గొప్ప ఉపదేశాన్ని అందిస్తూ మనకి ఈ ఉపనిషత్తులో దర్శనం ఇవ్వబోతా ఉంది. మరి ఈ ఉపనిషత్తు యొక్క ముఖ్యమైనటువంటి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇందులో ఉన్నటువంటి గురు శిష్యులు. ఇక్కడ గురువు ఎవరంటే సావు బ్రతుకులు తెలిసినటువంటి యమధర్మరాజు. మరి శిష్యుడు ఎవరు? ప్రాపంచిక వాసనలు ఏమాత్రం ఇంకా అంటకుండా ఉన్నటువంటి శ్రద్ధాపూర్ణుడు, పరమ వైరాగ్యమూర్తి అయినటువంటి నచికేతుడు అనేటువంటి బాలుడు. ఇది ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ గురు శిష్యులిద్దరు కూడా ప్రత్యేకమైనటువంటి వాడు. మరి ఇప్పుడు ఈ ఉపనిషత్తుని మనం శాంతి మంత్రంతో తెలుసుకోవటం ప్రారంభం చేద్దాం. శాంతి మంత్రం చూడండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. ఓం అంటే నిరాకార నిర్గుణ పరమాత్మ. సహనవు అవతు, మా ఇరువురిని రక్షించుగాక. పరమాత్మ మా ఇరువురిని రక్షించుగాక. ఎవరా ఇరువురు? గురువు శిష్యుడు.
ఎవరు చదువుతున్నారు? గురు శిష్యులు ఇద్దరు కలిసి ప్రతిరోజు కూడా ఈ పాఠం ప్రారంభించే ముందు ఇదిగో ఈ శాంతి మంత్రాన్ని చదవటం అది సాంప్రదాయం, శాస్త్ర సాంప్రదాయం. అందుకనే ఈ గురు శిష్యులు ఇరువురు కూడా చదువుతున్నటువంటి దీని భావం ఏమిటంటే, పరమాత్మ మా ఇరువురిని రక్షించుగాక. సహనౌ భునక్తి, నౌ మా ఇరువురిని కలిసి, భునక్తు మేము ఇరువురము కూడా ఆనందించదముగాక, అనుభవించదముగాక లేదా ఆనందించదముగాక. రెండు అర్థాలు ఉన్నాయి భునక్తు అనేది. సహ వీర్యం కరవావహై, సహ ఇద్దరము కలిసి, వీర్యం కరవావహై మేము బాగా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసేదముగాక. అంటే మా ఇద్దరము కూడా ప్రయత్నం, సామర్థ్యంతో ప్రయత్నం చేసేదముగాక. తేజస్వి నా వధీతమస్తు, తేజస్వి నౌ అధీతం అస్తు. నౌ అంటే మా ఇద్దరి యొక్క ప్రయత్నము తేజస్వి, తేజోవంతము, అధీతం అస్తు అగుగాక. మేమిద్దరం చేసేటువంటి ప్రయత్నం అంటే గురు శిష్యులు ఇరువురు కలిసి చేసేటువంటి ఈ ప్రయత్నం అంటే ఏమిటి? ఇదిగో ఈ పాఠాన్ని, ఈ కఠోపనిషత్తుని శ్రవణం చేయటం, ఆయన బోధించడం, ఈయన శ్రవణం చేయటం, ఇదిగో దీన్ని తేజోవంతమొగ్గాక. మా విద్వేషావహై, మా ఇరువురి మధ్య ద్వేషభావము కలగకుండుగాక. గురు శిష్యుల మధ్య ఏ రకమైనటువంటి ద్వేషభావం కలగకుండుగాక. ఓం శాంతి శాంతి శాంతి. 3 సార్లు శాంతి చెప్పడం ఎందుకంటే 3 శాంతులు కావాలి. మనకి 3 తాపాలు ఉన్నాయి. ఈ 3 తాపాలకి 3 శాంతులు. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అనేటువంటి 3 తాపాలు. ఈ 3 తాపాలు శాంతించుగాక. ఎందుకంటే ఈ 3 తాపాలు శాంతిస్తేనే ఈ ఉపనిషత్తు పాఠాన్ని ప్రతిరోజు శ్రద్ధగా ఆటంకం లేకుండా మనం వినగలుగుతాం. లేకపోతే ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలు తొలగాలని ఇదిగో ఈ శాంతి. ఇక్కడ ఈ ఉపనిషత్తులో ఉపనిషత్తును ప్రారంభించే ముందు ఈ శాంతి మంత్రం అనేటువంటిది గురు శిష్యులు ఇద్దరు కలిసి చదువుతారు. ఇది శాస్త్ర సాంప్రదాయం. వేదాంత విద్య గురు పరంపరగా నేర్చుకోవాల్సిందే అనేటువంటి విషయాన్ని రుజువు చేస్తాం. ఎందుకంటే గురు శిష్యులు ఇద్దరు కలిసి చదువుతున్నారంటే తప్పనిసరిగా గురు సమ్ముఖంలో కూర్చొని ఈ శాస్త్రాన్ని అవగతం చేసుకోవాల్సిందే తప్ప మరొక రకమైనటువంటి అవకాశం లేదని ఇక్కడ తెలియజేస్తున్నారు. సరే, ఇలా గురు సమ్ముఖంలో కూర్చొని నేర్చుకోవాలంటే ఆ శిష్యుడు ఎలా ఉండాలి? ఉత్తమ శిష్యుడిగా ఉండాలి. అంటే ఒక సద్గురువుని వెతుక్కోవాలి. ఒక సద్గురువుని వెతుక్కొని ఈ శాస్త్రాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఆ సద్గురువుని వెతుక్కున్న తర్వాత, నిర్ణయించుకున్న తర్వాత ఆ గురువుని వినయంతో సమీపించాలి, ఆశ్రయించాలి, సేవించాలి. ఆ తర్వాత శ్రవణం చేయాలి. అయితే ఇలా చేసినప్పుడు శ్రవణ ఫలం దక్కుద్ది. అలా కాకుండా మనకి రజోగుణ తమోగుణాలు అడ్డం వచ్చి గురువు మీద ఏమాత్రం విశ్వాసం లేకుండా, శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా, ఏమిటి ఏం చెప్పేది, నాకు తెలియదా ఏమిటి, నా దగ్గర అంతకంటే గొప్ప పుస్తకాలు ఏమున్నాయి అనేటువంటి అహంకారంతో, ఆ అహంకారం మూర్తి భవించినటువంటి వాడికి విన్నప్పటికీ కూడా ఈ శ్రవణ ఫలం అనేటువంటిది దక్కదు. అందుకే ఈ కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తు యొక్క శాంతి మంత్రం ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి గురు శిష్యుల మధ్య ఉండవలసినటువంటి సంబంధం ఎలా ఉండాలో తెలియజేస్తూ ఉంది. చెప్పింది విని ఆచరిస్తే నీకు శాంతి అనేటువంటిది కలుగుతుంది. ఎలా ఉండాలి ఈ గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి సంబంధం అని అంటే ఇక్కడ చెప్తున్నారు. సహనౌ అవతు, పరమాత్మ మమ్మల్ని రక్షించుగాక అన్నారు. గురు శిష్యులు ఇద్దరు కూడా పరమాత్మ రక్షించాలని కోరుకుంటున్నారు. అయితే ఇద్దరు కూడా ఒకే స్థాయి వాళ్ళ, గురువు శిష్యుడు అని అంటే కాదు, వేరు స్థాయిల వాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో భగవంతుడి రక్షణ కావాలని అటు గురువు కోరుకుంటున్నాడు, ఇటు శిష్యుడు కోరుకుంటున్నాడు. ఎందుకని అంటే ఈ ఉపనిషత్తులో నిక్షిప్తం చేయబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మా సొంతం అయిపోవాలి అనేటువంటి భావన. చెప్పేటువంటి గురువుకి, వినేటువంటి శిష్యుడికి, ఇద్దరికి కూడా ఈ జ్ఞానం మా సొంతం కావాలి. ఈ జ్ఞానం ఎప్పుడు సొంతం అవుతుందంటే 4 సమయాల్లో ఈ జ్ఞానం మన యొక్క సొంతం అవుతుంది. దాన్ని కూడా శాస్త్రం చెప్పింది. ఏమనంటే చతుర్భిశ్చ ప్రకారై విద్య ఉపయుక్తా భవతి ఆగమకాలేన, స్వాధ్యాయకాలేన, ప్రవచనకాలేన, వ్యవహారకాలేన ఇది అని. అంటే
నేర్చుకునేటువంటి సమయంలో, అంటే శ్రవణం చేసేటువంటి సమయంలో, మననం చేసేటువంటి సమయంలో, ప్రవచనం చేసేటువంటి సమయంలో, ఆచరణ చేసేటువంటి సమయంలో, ఈ 4 సమయాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఈ విద్య తనదవుతుంది. అర్హత కలిగినటువంటి శిష్యుడికి, అర్హత కలిగినటువంటి గురువుకి. ఇక్కడ గురువుకి శిష్యుడికి ఇద్దరికి కూడా కొన్ని అర్హతలు మాత్రం ఉండాలి. అందుకనే నేర్చుకునేటువంటి స్థాయిలో ఉన్నాడు శిష్యుడు, ప్రవచనం చేసేటువంటి స్థాయిలో ఉన్నాడు గురువు. అతడి స్థాయిలో అతడికి ప్రభు యొక్క రక్షణ, పరమాత్మ యొక్క రక్షణ కావాలి. గురువు యొక్క స్థాయిలో ప్రవచనం చేసేటప్పుడు ఇతడికి పరమాత్మ యొక్క రక్షణ కావాలి. అంటే పరమాత్మ యొక్క రక్షణ అంటే ఇక్కడ ఏంటంటే పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే శిష్యుడు శాస్త్రశ్రవణం చేసేటప్పుడు అతనికి ఈ శాస్త్రం తన యొక్క అధీనం అవుతుంది, తనకి జీర్ణం అవుతుంది, తన యొక్క సొంతం అవుతుంది, లేదా కనీసం మననం చేసేటప్పుడైనా అవుతుంది. అయితే మరి అర్హతలు ఏమిటండి? ఇదే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అర్హతలు మనకు ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. శిష్యుడికేమో గురువు మీద అచంచలమైనటువంటి శ్రద్ధ ఉండాలి. శాస్త్రాన్ని బాగా గ్రహించాలి అని అంటే గురువు మీద శ్రద్ధ ఉండటంతో పాటుగా అహంకారం అంతరించి, తనలో అహంకారం అనేటువంటిది పూర్తిగా అణిగిపోయి గురువుని ఆశ్రయించాలి, గురువుని సేవించాలి. ఇలా గురువుని ఆశ్రయించడానికి, సేవించడానికి, ఆ గురువు మీద నాకు శ్రద్ధ కలగటానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలని ప్రార్థన. మరైతే గురువు సంగతి ఏమిటనండి? గురువు విషయం ఏమిటనంటే గురువు బోధించేటప్పుడు ఎలా బోధించాలి? శిష్యుడి మీద వాత్సల్యం ఉండాలి. ఎలాగైనా సరే ఈ శిష్యుడికి నేను చెప్పేటువంటి జ్ఞానం అర్థం కావాలి, అతడు దీన్ని అవగాహన చేసుకోవాలి అనేటువంటి వాత్సల్యంతో, ప్రేమతో అతడు బోధించాలి. ఇక రెండో విషయం ఏంటంటే సమయస్ఫూర్తి ఉండాలి. ఏ సందర్భంలో ఏ మాట చెప్పాలో, ఏ సందర్భంలో ఏ ఉపమానం చెప్పాలనో, ఎలా వాళ్ళు అర్థం చేసుకోవడానికి వీలవుతుందో, శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలతో పాటుగా తన యొక్క అనుభవాన్ని కూడా రంగరించి ఆ విషయాలు బోధించినట్లయితే అప్పుడు శిష్యుడికి ఆ శాస్త్రం అవగతమవుతుంది. అందుకని సహనం కూడా ఉండాలి గురువుకి. ఈ లక్షణాలు కనుక గురువుకి ఉన్నట్లయితే, ఆ లక్షణాలు కనుక శిష్యుడికి కనుక ఉన్నట్లయితే ఇద్దరు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు, భగవంతుడి యొక్క రక్షణ పొందుతారు. ఇక రెండవది సహనౌ భునత్తు, మేము ఆనందించదముగాక అని అంటున్నారు. దేనికి ఆనందం? మేమిద్దరము కూడా అనుభవించదముగాక. ఏమి అనుభవిస్తారు? ఏం ఆనందాన్ని అనుభవిస్తారు? ఈ ఉపనిషత్తు యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని గురువు ఉత్సాహంతో బోధిస్తూ ఉంటే శిష్యుడు కూడా ఉత్సాహంతో దాన్ని గ్రహించాలి. అయితే గురువు ఉత్సాహంతో బోధించటం, శిష్యుడు ఉత్సాహంగా వినగలగటం. గురువు అట్లా బోధిస్తే శిష్యుడు కూడా నిజంగా వినగలుగుతాడు. అలాగే శిష్యుడు కనుక ఎంతో ఆసక్తితో, ఎంతో తన్మయత్వంతో ఏం చెబుతారో తెలుసుకుందామని చెవులు రిక్కించి కనుక వింటూ ఉంటే, అలాంటి శిష్యుడిని కనుక చూసినట్లయితే గురువు అతడు పరవశించి తనకున్నటువంటి అనుభవాన్ని అంతా కూడా రంగరించి ఆ శాస్త్రజ్ఞానాన్ని వాళ్ళకి అవగతం చేసినట్టుగా తెలియజేస్తూ ఉంటాడు. అంటే గురువుకి అటువంటి ఆ ఉత్సాహం కలిగించాలి అని అంటే ఆ వినేటువంటి శిష్యుల్లో ఆ రకమైనటువంటి భావన ఉండాలి. అలా కాకుండా ఏదో చెప్పుకుంటాళ్లే, ఏదో విందామని మనం కాస్త అటొక మాట ఇటొక మాట వింటూ, కొంతమంది ఏమో ఏదో ధ్యాన ముద్రలో ఉండి ఏదో అలాగ వింటూ, కొంతమంది ఏమో ఏదో కాస్త అప్పుడప్పుడు వింటూ ఉంటే బాగా కమ్మగా నిద్ర వస్తుందనండి, చల్లగా గాలి కొడతా ఉంది, ఇంటి దగ్గర ఏమో సరిగ్గా నిద్ర పట్టదు, పిల్లలు కూడా ఇక్కడైతే హాయిగా నిద్ర పడుతుందని అలా నిద్రపోతూ మధ్యలో ఎప్పుడన్నా హరిదాస్ కనుక ఆ హరి కొట్టమన్నప్పుడు కనుక లేచినట్టుగా అప్పుడు కనుక లేచి వింటాము. ఇలాంటి వాళ్ళని కనుక చూస్తే గురువులో ఉన్నటువంటి ఉత్సాహం మొత్తం నీరు గారిపోయి తాను చెప్పవలసినటువంటి విషయం కూడా చెప్పలేక పూర్తిగా ఎందుకు పనికి రాకుండా పోయేటువంటి అవకాశం ఉంది ఈ నేర్చుకునేటువంటి జ్ఞానం. అందుకనే వినయం లేకపోయినా, శిష్యుడిలో వినయం లేకపోయినా, శిష్యుడు పరధ్యానంలో వింటున్నా గురువు సరిగ్గా బోధించలేడు. ఇలా ఇద్దరిలో ఏ ఒక్కరిలో లోపం ఉన్నప్పటికీ కూడా జ్ఞానార్జన సరిగ్గా చేయలేరు.
ఆ జ్ఞానం ద్వారా పొందవలసినటువంటి ఆనందాన్ని పొందలేరు. ఈ జ్ఞానం మనకి ఆనందాన్ని ఎందుకు ఇస్తుందనంటే, ఒక కొత్తగా ఒక విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఆ విషయం మన జీవితానికి చాలా అవసరమైనది అయినప్పుడు, ఆ విషయం తెలిస్తే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. మనకి పనికిరాని విషయం కనుకైతే ఎన్ని విషయాలు తెలిసినంత ఆనందమే ఉండదు. కానీ మన జీవితానికి బాగా అవసరమైనటువంటి విషయం కనుక తెలిస్తే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి అటువంటి ఆనందాన్ని మనం కనుక అనుభవించాలంటే చెప్పేటువంటి గురువు ఉత్సాహంగా చెప్పాలి, వినేటువంటి శిష్యుడు ఉత్సాహంగా వినాలి. ఇక్కడ ఉత్సాహంగా వినాలంటే కొంతమంది అనుకుంటారు, మేము బాగా ఉత్సాహంగానే వింటున్నామండి, మాలో మాత్రం ఏమి చలనం ఉండదు, ఊరికినే అట్లా చెట్టు మాదిరిగా ఎండిపోయిన చెట్టులాగా కూర్చుంటామండి, కానీ మొత్తం మేము గ్రహిస్తామనంటే, మీరు అట్లా కూర్చుంటే గురువుకి ఏమవుతారంటే వీళ్ళు వింటున్నారా వినటం లేదా అనేటువంటి విషయం కూడా తెలియదు. అందుకని ఏమిటంటే మనం వింటున్నట్టుగా తెలియాలి, అలా తెలిసేటట్టుగా ఆ ముఖంలో ఆ రకమైనటువంటి భావన వ్యక్తం కావాలి. ఆ వ్యక్తమైనప్పుడే గురువు ఉత్సాహంగా బోధించగలుగుతాడు. ఉపనిషత్తుని వింటున్నటువంటి శిష్యుడు ఆనందించాలని, బోధిస్తూ ఉన్నటువంటి గురువు ఆనందించాలని ఇదిగో ఇక్కడ మనకి దీని ద్వారా తెలుస్తుంది. సహనౌ భునక్తు అని ఇద్దరు కూడా ఆనందించాలి. లోతుగా అర్థం చేసుకున్నప్పుడే ఈ ఆనందం కలుగుతుంది. ఇటువంటి ఆనందం కలగటానికే భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు గురు శిష్యులు ఇరువురు. ఇక మూడో విషయం ఏమిటంటే, ఇప్పటివరకు గ్రహించడం, బాగా లోతుగా గ్రహించడం. మరి గ్రహించిన తర్వాత ఏం చేయాలి? ఆచరణలోకి రావాలి. అందుకే చెప్తున్నారు సహ వీర్యం కరవావహై. కరవావహై అని అంటే చేయటం అనమాట. కర అంటే చేయటం. మరి సహ వీర్యం కరవావహై అంటే ఉపనిషత్తు యొక్క బోధని లోతుగా అర్థం చేసుకొని గ్రహించిన తర్వాత దాన్ని జీవితంలో ఆచరణలో పెట్టుకునేందుకు తగినటువంటి సమర్థతని పొందాలి. ఆచరణలో పెట్టుకోవాలంటే మళ్ళీ సమర్థత ఉండాలి. ఆ సమర్థత కనుక లేకపోయినట్లయితే అది ఆచరణలోకి రాదు, వినటం వరకే. అందువల్ల ఉపనిషత్తుల్లో నిగూఢంగా దాగి ఉన్నటువంటి ఈ తత్వ రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పటం చాలా కష్టమైనటువంటి విషయం. చెబితే వినటము కూడా, అంటే విని అర్థం చేసుకోవటం కూడా కష్టమైనటువంటివి. అయితే ఈ జ్ఞానాన్ని ఆర్జించాలనేటువంటి తపన కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ తపస్సంపన్నులైనటువంటి సద్గురువులైనటువంటి వాళ్ళే అలా చెప్పగలుగుతారు. ఎన్నో జన్మల సుకృతం అనేటువంటి శిష్యులు మాత్రమే అలా వినగలుగుతారు. అంటే అలా మనం వినగలుగుతున్నామంటే, ఉత్సాహంతో వినగలుగుతున్నామంటే, పరవశత్వంతో మనం వినగలుగుతున్నామంటే మనకి పూర్వజన్మ సుకృతం ఉందని గుర్తు అన్నమాట. కాబట్టి ఇది ఇక్కడ గురు శిష్యులు ఈ శ్రమ చేస్తూ ఉన్నప్పుడు కూడా, దీన్ని అనుభవించి ఆనందించాలని అనుకున్నప్పుడు కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మాకు కావాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎంత చెప్పినా ఎంత విన్నా అందరూ కూడా వారి వారి ప్రకృతికి, వారి వారి స్వభావానికి తగినట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. మరి అయితే అలా ప్రవర్తిస్తుంటే ఎలాగండి? గురువు కనుక మరీ మృదు స్వభావం కలిగినటువంటి వాడు కనుకైతే శిష్యుడి యొక్క ప్రవృత్తికి తగ్గట్టుగా కరుగ్గా చెప్పలేడు. శిష్యుడు కనుక దంభాభిమానాలు కలిగినటువంటి వాడైతే గురుబోధన చక్కగా అర్థం చేసుకోలేడు, సాధనలో ముందంజ వేయలేడు. కాబట్టి సద్గురువు యొక్క కృపని పొందాలి అని అంటే శిష్యుడిలో ఆ శ్రద్ధ, విశ్వాసం అనేటువంటివి తప్పనిసరిగా ఉండాలి. ఇక లౌకిక దృష్టితో చెప్పేటువంటి గురువుల్లో రెండు రకాలు ఉన్నారు, బాధ గురువులు, బోధ గురువులని. బాధ గురువులు అనగానే మన ఏదో బాధ పెడతారని అనుకోబాకండి. అయితే లౌకిక దృష్టితో చెప్పేవాళ్ళు బాధ గురువులు, తత్వదృష్టితో చెప్పేవాళ్ళు బోధ గురువులు. ఏమిటండి ఇదంటే, లౌకిక దృష్టితో చెప్పడం అంటే ఈ జన్మలో సుఖంగా మీరు ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, మీకు బాగా కలిసి రావాలంటే, మీరు బాగా ఇళ్ళు వాకిళ్ళు కట్టుకోవాలంటే, తొందరగా పెళ్లి కావాలంటే, తొందరగా పిల్లలు పుట్టాలంటే, ఎక్కువ మంది పుట్టకుండా ఉండాలంటే, పుట్టేవాళ్ళు మంచివాళ్ళు కావాలంటే, ఇదిగో ఇవన్నీ కనుక కావాలంటే ఇదిగో ఇలా చేసుకోండి, ఇదిగో ఇలా చేసుకోండి, ఈ పూజలు చేయండి, ఇదిగో ఈ భగవంతుడిని ఆశ్రయించండి, అదిగో అమ్మవారిని అడగండి, అదిగో అయ్యవారిని అడగండి, అయ్యవారు ఇవ్వకపోతే అమ్మవారిని అడగండి, అమ్మవారు ఇవ్వకపోతే అయ్యవారిని అడగండి. ఈ మాటలు చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం పొద్దున్నే కనుక టీవీ కనుక ఆన్ చేస్తే ఇలా వరసన వస్తారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అమ్మగారి సంగతులు, అయ్యగారి సంగతులు, వాళ్ళ సంగతులు, ఏళ్ళ సంగతులు చెప్తూ వస్తూ ఉంటారు అన్నమాట.
ఇదిగో ఇవన్నీ చెప్పేటువంటి వాళ్ళని ఏమంటారంటే వేదాంతంలో బాధ గురువులు అని అంటారు. అంటే ఈ లౌకికమైనటువంటి సుఖాలు, భోగాలు, ప్రయోజనాలు, విషయాలు, వస్తువులు, ధనము, సంపదలు, ఇదిగో వీటిని మాత్రం సంపాదించుకునేటువంటి విషయాన్ని చెప్పేటువంటి వాళ్ళు బాధ గురువు. ఇలా కాకుండా ఈ ప్రపంచం అంతా మిథ్య, ఒట్టిదే, ఇదంతా ఏమీ లేదు, ఇక్కడ ఉన్నటువంటి సుఖాలు కానీ భోగాలు కానీ ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కావు, ఇవన్నీ కూడా నీకు నిజమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటివి కావు. నీకు నిజమైనటువంటి ఆనందం కావాలంటే, శాశ్వతమైనటువంటి ఆనందం కావాలంటే పరమాత్మతో ఏకత్వానుభూతిని పొందాలి, పరమాత్మతో ఐక్యతను పొందాలి, అంటే మోక్షాన్ని పొందాలి. ఈ మోక్షాన్ని పొందితేనే నీకు సమస్తమైనటువంటి దుఃఖాలు నశించిపోతాయి, శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుద్ది, ఇక జన్మలే లేకుండా పోతాయి అని ఎవరైతే చెబుతారో అదిగో అటువంటి వాళ్ళు బోధ గురువులు. కాబట్టి బాధ గురువులకి బోధ గురువులకి ఉన్నటువంటి తేడా మనకైనా తెలిసినట్లయితే మనం బాధ గురువుల్ని వదిలేసి బోధ గురువుల్ని మాత్రమే ఆశ్రయిస్తూ ఉంటాం. అలా కాదండి, ఆయన చక్కగా చెబుతున్నాడండి, ఎంతో బ్రహ్మాండంగా సమాసాలతో చెబుతున్నాడు, బుక్క తిప్పుకోకుండా చెబుతున్నాడు, అసలు నోట్లో తడారిపోయేటట్టుగా చెబుతున్నాడు, కాబట్టి అంత బాగా చెబుతుంటే అంత పెద్ద గురువు అయితే ఆయన ఏమిటండి బాధ గురువు అని అంటారు అని అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకు ఉన్నటువంటి సుకృతం అట్లాంటిది. సరైనటువంటి సుకృతం లేకపోతే వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది. అందుకని దానికి ఎవరేం చేయాల్సినటువంటిది ఏమి. కాబట్టి ఈ బోధ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళని ఆశ్రయించి సేవించి వాళ్ళ ద్వారా శాస్త్రాన్ని విన్నప్పుడే ఆ శాస్త్రం నీకు ఆచరణలోకి రావడానికి వీలవుతుంది. అప్పుడే నువ్వు సంపూర్ణంగా ఆనందించగలుగుతావు, సంపూర్ణంగా అదిగో పరమాత్మ యొక్క రక్షణ నీకు లభిస్తుంది. ఇక నాలుగవది ఏమిటంటే తేజస్వినావధీతమస్తు. మా ఇద్దరి ప్రయత్నము తేజోవంతమొగ్గాక. మేము ప్రయత్నం చేస్తున్నాం, ఈ ప్రయత్నం బాగా తేజోవంతం కావాలి అనేటువంటి భావన. ఏమిటిది? ముక్తి సాధన, తత్వదృష్టి. ముక్తి సాధన అంటే మోక్షాన్ని సాధించడం, తత్వదృష్టి అంటే మనం బాహ్య దృష్టి, అంటే ఈ ప్రపంచాన్ని చూసేటువంటి బాహ్య దృష్టి కాకుండా అంతర్దృష్టి, అదిగో లో దృష్టి, అది కావాలి. తత్వదృష్టి అది కావాలి. ఈ రెండు కూడా నావల వంటివి, పడవల వంటివి, దాటడానికి దాటించడానికి రెండిటికి కూడా చక్కగా పనికొస్తాయి. మరి గురు శిష్యులు ఇద్దరు కనుక ఈ ముక్తి సాధన, తత్వదృష్టి ఈ రెండు ఉన్నటువంటి వాళ్ళు కనుకైతే ఆయన యొక్క బోధ గురు శిష్యులిద్దరికీ ఉపయోగపడుతుంది. గురు శిష్యులిద్దరినీ కూడా తేజోవంతం చేస్తుంది. తేజోవంతమొగ్గాక అన్నారు. ఈ ఇద్దరిని తేజోవంతం చేసేది ఏమిటంటే గురు శిష్యులిద్దరు కూడా ఈ ముక్తి సాధన, తత్వదృష్టి ఈ రెండు కనుక ఉన్నటువంటి వాళ్ళు. మరి బాధ గురువు కనుకైతే ఒకవేళ నువ్వు బాధ గురువుని ఆశ్రయించావు, ఆయన కూడా మంచి మాటలు చెబుతున్నాడు, వేదాల్లో కర్మకాండలో ఉన్నటువంటి మాటలు కూడా చెబుతాడు. మరి అయితే ఆ మాటలు కనుక చేస్తే ఏమవుతుందంటే ఇద్దరూ తేజోవిహీనులు అయిపోతారు, ఇద్దరి యొక్క తేజస్సు నశించిపోతుంది. ఇక గురు శిష్యుల్లో శిష్యుడు మాత్రం ముక్తి సాధన, తత్వదృష్టి లేనటువంటి వాడు కనుకైతే అప్పుడు శిష్యుడు మాత్రమే నష్టపోతాడు, గురువుకు మాత్రం నష్టం. కాబట్టి ముక్తి సాధన ధ్యేయంగా గురువు యొక్క బోధ, శిష్యుడి యొక్క శ్రవణం ఈ రెండు కూడా ఉండాలి. గురువు బోధించడం కానీ శిష్యుడు శ్రవణం చేయటం కానీ ఈ మోక్షాన్ని సాధించాలనేటువంటి ఒకే ఒక్క లక్ష్యాన్ని పెట్టుకొని ఉండాలి. ఆ లక్ష్యం కోసమే ప్రయత్నం చేయాలి. ఇక రెండవది నాకు అక్కర్లేదు అనేటువంటి విషయం ఉండాలి. అప్పుడే తేజస్వంతులు అవుతారు. ఇక ఐదవది మా విద్వేషావహై, మా మధ్య ఏ రకమైనటువంటి ద్వేషభావం కలగకుండా గాక. అంటే గురువుకి శిష్యుడికి మధ్య ఏ రకమైనటువంటి ద్వేషబుద్ధి కలగకుండా ఉండాలి. అసలు ద్వేషబుద్ధి ఎందుకు కలుగుద్ది గురు శిష్యుడికి? ఎందుకు కలుగుద్ది అంటే కలుగుద్ది. కారణం ఏమిటంటే శిష్యుడు శిష్యుడిగా వ్యవహరించకపోయినా, గురువు గురువుగా వ్యవహరించకపోయినా ఈ ద్వేషబుద్ధి అనేటువంటిది కలుగుద్ది. అసలు లౌకిక దృష్టి ఉంటేనే ఈ ద్వేషం పుట్టుద్ది. లౌకిక దృష్టి అంటే లోకానికి సంబంధించినటువంటి దృష్టి. శిష్యుడు కనుక లౌకిక దృష్టి కలిగినటువంటి వాడై ఎప్పుడైతే గురువుని ఆశ్రయించాడో ఇదో పెద్ద అవాంతరం. ఏమిటంటే వాళ్ళకి తెలియదు, చెబితే వినడు, సవరించడానికి కుదరదు, దండిస్తే కోపం వస్తుంది. ఎవరా శిష్యుడు? అదిగో అలా లౌకికమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు. ఏమిటని అంటే శాస్త్రాన్ని చెబుతుంటే ఆషామాషిగా వింటే విందాం, పోతే పోదాం, కాసేపు 5 నిమిషాలు కూర్చుందాం, 15 నిమిషాలు బయటికి పోదాం, మళ్ళీ ఏదైనా కాస్త తిరిగి చిక్కితే లోపలికి వద్దాం, లేదా పోదాం. మనం అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు 6 రోజులకి 7 రోజులకి 9 రోజులకి వద్దాం, అప్పుడప్పుడు కూర్చుందాం, మొదలుపెట్టేదాకా ఉందాం, మొదలుపెట్టిన తర్వాత వెళ్దాం. ఈ రకమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు ఎవడున్నాడో అదిగో వాడే లౌకిక దృష్టి కలిగినటువంటి వాడు. ఎందుకనంటే నీకు లోకానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎన్ని ఉన్నా సరే 1 గంట అయినా సరే నువ్వు భగవంతుడికి కేటాయించాలనేటువంటి దృష్టి కనుక లేకపోతే నువ్వు వినటం కూడా అనవసరం.
కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఈ రకమైనటువంటి భావన అంటే లౌకికమైనటువంటి దృష్టి కాసేపు కనీసం ఈ గంటన్నర సేపు అయినా సరే నువ్వు కనుక వదిలిపెట్టగలిగితేనే కూర్చోవాలి, అలా వినాలి. లేకపోతే అనవసరం, వినటం కూడా అనవసరం. ఎందుకు? ఇది కాస్త అది కాస్త కలగలిపేస్తావు. అంతా కలగలిపిన తర్వాత నీకు తలకి పొగరెక్కుద్ది. ఎందుకనంటే నాకు అన్నీ తెలుసునేటువంటి అహంకారం పెరుగుద్ది. ఈ అహంకారం పెరిగితే సర్వనాశనం అయిపోతాం. అందుకోసం అని చెప్పి ఇలాంటిది కాకుండా మరి ఏం కావాలి ఇక్కడ మా విద్వేషావహై అని ఎందుకు చెప్పారనంటే ఈ రకమైనటువంటి లౌకిక దృష్టి లేకుండా ఉండి కేవలం గురువు మీద శ్రద్ధతో, శాస్త్రం మీద విశ్వాసంతో మనం ఈ శాస్త్రాన్ని తెలుసుకోవాలనేటువంటి భావనతో మనం వినటానికి ప్రయత్నం చేయాలి. అందుకనే అలాంటి శిష్యుడు కనుకుంటే పెద్ద అవాంతరం జరుగుతుందన్నమాట. కారణం ఏమిటంటే వాడికి తెలియదు, చెబితే వినడు, చెబితే కోపం వస్తుంది, దండించడానికి కుదరదు. మరి శిష్యుడు అంటే ఎలా ఉండాలంటే అనుయాయుడిగా ఉండాలి. అనుయాయుడు అంటే ఏమిటి? నీ సొంత అభిప్రాయాలతో కాకుండా గురువు ఏ రకమైనటువంటి మాటలు చెబుతూ ఉన్నాడో, ఏ రకమైనటువంటి మార్గాన్ని సూచిస్తూ ఉన్నాడో ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేసేటువంటి వాడే నిజమైనటువంటి శిష్యుడు. కాబట్టి తన యొక్క సొంత ఆలోచనలకి స్వస్తి చెప్పి గురువు యొక్క ఆదేశాన్ని తూచా తప్పక పాటించేటువంటి వాడే ఉత్తమమైనటువంటి శిష్యుడు. ఆ విషయం కూడా మనకి కఠోపనిషత్తులో లోపల వస్తుంది. ఎందుకంటే ఉత్తమమైనటువంటి శిష్యుడు ఎవరో మనకి ఇక్కడ నచికేతుడు అదిగో మనకి తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ లౌకిక దృష్టి ఉన్నటువంటి శిష్యుడు గురువుని అనుసరించలేడు, అందువల్ల సాధన సాగదు. గురువు చెప్పలేక చెప్పకుండా ఉండలేక సతమతం అవుతూ ఉంటాడు. ఇదిగో ఇదంతా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సద్గురువులకు కనుక బాధ కలిగిస్తే ఏ శిష్యుడైనా అది ఆ శిష్యుడికి అమంగళాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా గురువుకి శిష్యుడు గురువుకి అని అంటే సద్గురువు అయినటువంటి వాడికి నేను చెప్పుకున్నాం, బోధ గురువు అయినటువంటి వాడికి, ఆ బోధ గురువు అయినటువంటి వాడికి ఎప్పుడైనా సరే నువ్వు కనుక బాధ కలిగిస్తే ఆ బాధ యొక్క ఫలితంగా నీకు అమంగళం జరుగుతుంది, నీకు అశుభం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి శిష్యుడు ఎప్పుడు కూడా ముక్తి సాధనే ధ్యేయంగా పెట్టుకోవాలి. అలా ధ్యేయంగా పెట్టుకున్నటువంటి గురువునే ఆశ్రయించాలి. మోక్షాన్ని పొందటమే, ఇక అంతకంటే నాకు ఇంకేం అక్కర్లేదు అనే గురువుని మాత్రమే ఆశ్రయించాలి. అలాగే శిష్యుడు కూడా నాకు మోక్షమే కావాలి అనేటువంటి భావనతోనే కూర్చోవాలి. ఇలా గనక కూర్చుంటే ఇప్పుడు ఆ శిష్యుడు ఆ గురువుని ఆశ్రయించిన తర్వాత ఆ శిష్యుడు ఎలా ఉండాలంటే తాను మురళి అయిపోవాలి. శ్రీకృష్ణుడి చేతిలో ఉన్నటువంటి మురళి ఎలాగనో ఆ మురళి అయిపోవాలి. ఏమిటంటే మురళి అయిపోవటం అని అంటే మురళిని కనుక ఒకసారి పరిశీలించి చూస్తే లోపల ఏముంటుంది? వట్టి డొల్ల, అంటే దానిదేవి లేదు, ఈ ఊదే అయింది అంతా. అదే ప్రకారంగా మన లోపల మన తెలివితేటలన్నీ పక్కన పెట్టేసి వాటన్నిటినీ ఖాళీ చేసి మన గురువు ఏం చెబుతాడా, ఏ రకమైనటువంటి మార్గాన్ని మనకు చెబుతాడా, ఏ మార్గంలో మనం వెళ్ళమంటున్నాడా మనం ఆ మార్గంలోనే వెళ్ళాలి. అంతే తప్ప ఆయనకి తెలిసింది నాకు తెలియదా ఏమిటండి, అలా కాదు ఇదిగో ఇలా వెళ్ళాలి అని నువ్వు వెళుతూ ఇంకా నలుగురికి చెబుతూ ఇదంతా కూడా ముదరష్టం చేయకుండా ఇదిగో నువ్వు ఆ మార్గంలో వెళ్ళేటువంటి వాడే ఉత్తముడైనటువంటి శిష్యుడు. అటువంటి వాడికే ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకం లేకుండా సాగిపోతుంది. ఏ రకమైనటువంటి ద్వేషభావం కూడా లేకుండా పోతుంది. శిష్యుడికి గురువు పట్ల కానీ గురువుకి శిష్యుడి పట్ల కానీ ద్వేషభావం లేకుండా ఉంటుందన్నమాట. ఇక చివరిలో శాంతి మంత్రంలో ఓం శాంతి 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 అని 3 రకాలైనటువంటి శాంతులు చెప్తారు. ఈ శాంతి దేనికనంటే నువ్వు మనస్ఫూర్తిగా కనుక ఓం శాంతి 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 అని కనుక మనస్ఫూర్తిగా ఆ భావాన్ని కనుక దృష్టిలో పెట్టుకొని చదివినట్లయితే మనకి ఏ ఆటంకం కలగకుండా ఉంటుంది. ఆటంకాలు ఎప్పుడు 3 రకాలు వస్తాయి అన్నమాట. ఒకటి దైవం వల్ల, 2 చుట్టూ ఉన్నటువంటి సమాజం వల్ల, 3వది నీ లోపలే ఉన్నటువంటి ఆలోచనల వల్ల. అందుకని ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపాలు శాంతించుగాక అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆది దైవిక అంటే దైవం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అనమాట. దైవం ఏం చేస్తుందంటే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు తుఫాను వస్తుందో తెలియదు, ఎప్పుడు మన ఇంటి ముందు నీళ్లు బాగా నిండిపోయి మనం అడుగు పెడతానికి వీలు లేకుండా ఉంటుందో మనకి తెలియదు, ఎప్పుడు భూకంపం వస్తుందో తెలియదు. ఇలాంటివన్నీ కూడా దైవం కల్పించినటువంటి ఆటంకాలు. ఇలా దైవం కల్పించినటువంటి ఆటంకాలు కనుక వస్తే మనం ఏం చేస్తాం? మనం ఈ శాస్త్రాన్ని వినాలని అనుకున్నప్పటికీ కూడా మనకు ఆటంకం అవుద్ది. ఆటంకమై మనం వెళ్ళలేము, పోలేము, తెలుసుకోలేము. అందువల్ల ఇలాంటి ఆటంకం నాకు కలగకుండా ఉండుగాక అని ఒక శాంతి. ఇక 2వ శాంతి ఏంటంటే ఆది భౌతిక. భౌతిక అంటే భూతాల వల్ల. భూతాలంటే మనుషులు, జంతువులు, పశుపక్షాదులు, క్రిమికీటకాలు అన్నీ కూడా. నువ్వు బయలుదేరేటప్పటికి ఎవరో నీ స్నేహితుడు
స్నేహితుడు వచ్చాడు, నీ బంధువు వచ్చాడు, ఎప్పుడో నీ 20 ఏళ్ళ నాడు నీ ఇంటి పక్కన ఉన్నటువంటి వాడు వచ్చాడు, లేకపోతే ఎప్పుడో 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు నీతో చదువుకున్నటువంటి స్నేహితుడు వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత నువ్వు బయలుదేరబోతుంటేప్పుడు వాడు వచ్చినప్పటికీ వాడిని అవమానం చేయటం బాగుంటుంది కదా. వస్తే వచ్చావు, నేను ఇప్పుడు వెళ్ళాలయ్యా, నువ్వు ఎక్కడికైనా పోయిరా అని అంటే బాగుంటుంది. అందుకని నువ్వు ఆమెను కూర్చోవాలి, ఆయనతో కూర్చొని మాట్లాడాలి. మాట్లాడుతూ ఉంటే టైం అయిపోతూ ఉంటుంది. టైం చూసుకుంటూ ఉంటావు, ఆయన వదిలిపెట్టడు, నువ్వేం టైం చూసుకుంటూ ఉంటావు. సరే కానీ అరగంట అయిపోయింది, 30 గంట అయిపోయింది కదా, రేపు చూసుకుందాంలే అని అనుకుంటా. అది ఒకటి. అంటే మానవులు, బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా కానీ అలాంటి వాళ్ళు. కొన్ని జంతువులు ఏమిటయ్యానంటే ఏదో పురుగు ఏదైనా పుట్టిందనుకోండి, ఇదివరకైతే తేళ్ళు పాములు ఎక్కువగా ఉండి అలాంటివి కానీ ఏదైనా అసలు ఇట్లాంటి జంతువులు ఈ దోమలు కుట్టడం కానీ ఇలాంటివి ఏదైనా ఉండి నీకు ఎక్కువ బాధగా ఉందనుకోండి, ఆ బాధగా ఉంటే ఏం చేస్తావు, అబ్బా ఇవాళ చాలా బాధగా ఉందంటే రేపు బోధాలు. కాబట్టి ఇట్లా భూతాల వల్ల. ఇక మూడవది ఏమిటంటే, మూడవ శాంతి దేనికనంటే ఆధ్యాత్మిక తాపము. ఆధ్యాత్మిక తాపం అని అంటే నీ లోపలనే కలిగేటువంటి, నీకేం పర్లేదు, ఎవరు అడ్డం రాలా, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇవాళ విందామంటే అబ్బా రోజు అదే కదండి వినేది, రోజు ఆయన అదే చెబుతుంటాడే, రేపు విందామని ఎప్పుడేం పోయింది అనేటువంటి భావన రావచ్చు. లేదా శరీరంలో ఏదైనా ఆరోగ్యంలో భిన్నం రావచ్చు. అలాంటి తేడాలు కనుక వచ్చినప్పుడు చూద్దాంలేండి, రేపు ఎల్లుండి వెళ్దాం, 10 రోజుల నుంచి విన్నాం కదా, ఒక్కరోజు అయినకపోతే ఏమైంది అని అనుకుంటాం. ఇలా అనుకోవటం వల్ల ఏమవుద్దనంటే అదిగో ఆటంకం వస్తుంది. ఆ ఆటంకం వస్తే ఏమవుద్దనంటే నీకు ఆ వినేటువంటి దాంట్లో ఉన్నటువంటి కనెక్షన్ కాస్త పోయినప్పుడు ఏమవుద్ది, మళ్ళీ కొంతకాలం దాకా నీకు ఆ విషయం అర్థం కాకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఒక్కొక్క మంత్రం చాలా గొప్ప భావాన్ని తన హృదయంలో దాచుకొని మన ముందుకు వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆ మంత్రాల యొక్క భావాన్ని తెలుసుకోకపోతే మనం కాస్త నష్టపోయినట్టు అవుతుంది. అందుకని ఈ 3 రకాలైనటువంటి ఆది దైవిక తాపాలు, ఆది భౌతిక తాపాలు, ఆధ్యాత్మిక తాపాలు, ఈ 3 రకాలైనటువంటి తాపాలు శాంతించుగాక అని అంటానికి ఓం శాంతి 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 అని 3 రకాలైనటువంటి శాంతులు చెప్పుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రకారంగా ఈ శాంతి మంత్రాన్ని మనం ప్రతిరోజు కూడా చదవాలి. ఎందుకు అని అంటే అందరూ, అంటే గురువు శిష్యుడు అందరూ కూడా చదువుతారు. అలా చదవటంలో ఏంటంటే ఇదిగో మనకి రక్షణ, భగవంతుడి నుంచి రక్షణ కావాలి, మనం బాగా ఆనందించాలి, మనం చేసేటువంటి ప్రయత్నంలో భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి, అలాగనే మనం బాగా తేజోవంతులం కావాలి. ఈ శాస్త్రాన్ని వినటం వల్ల మనలో తేజస్సు వృద్ధి కావాలి. ఈ తేజస్సు అని అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎంతైతే పరమాత్మ వైపుకు వెళుతున్నావో అంతగా నీలో ఒక తేజస్సు వస్తుంది. తేజస్సు అనగానే ఏమంటే ముసలితనం అయితే మరి ఆ తేజస్సు ఎక్కడ ఉంటుందంటే అని అనుకోబాకండి. ఆ తేజస్సు వేరు, ఈ వయసు యొక్క ముసలితనం కానీ వృద్ధాప్యం కానీ యవ్వనం కానీ ఇవన్నీ వేరు. కాబట్టి ఆ తేజస్సు, ఆ ఆధ్యాత్మిక తేజస్సు నీలో వస్తుంది. ఇక చివరికి ఎవరి మధ్య, గురువులు శిష్యుల మధ్య ఏ రకమైనటువంటి ద్వేషభావం కలగకుండా ఉండాలని, అలాగనే ఏ రకమైనటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని ఇలా భావిస్తూ మనం ఈ శాంతి మంత్రాన్ని కనుక పఠించినట్లయితే మనకి ఏ ఆటంకం లేకుండా ఉంటుంది. ఈ శాస్త్రాన్ని చక్కగా మనం తెలుసుకోగలుగుతాం. అలా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రేపటి నుంచి మనం ప్రథమ వల్లి ప్రారంభం చేస్తున్న మొట్టమొదటి వల్లి. దీనిలో 29 మంత్రాలు ఉన్నాయి. ఈ 29 మంత్రాల ద్వారా మనకి ఈ నచికేతుడి యొక్క పరిచయం అవుతుంది. ఆయన యమధర్మరాజు దగ్గరికి ఎందుకు పోవాలో తెలుస్తుంది. యమధర్మరాజు దగ్గరికి పోవటం జరుగుతుంది. యమధర్మరాజు ఏ రకంగా అతన్ని ఆదరిస్తాడనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ తర్వాత మరి యమధర్మరాజు ఆయన్ని ఎందుకు కోరికలు కోరుకోమంటాడో, వరాలు కోరుకోమంటాడో, మరి ఆయన ఏం వరాలు కోరుతాడో ఆ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి. అవి మనం రేపటి నుంచి చెప్పుకుందాం.